నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డాడని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆరోపించారు. సభా కార్యక్రమానికి వస్తున్న ప్రజలను పోలీసుల చేత ఎక్కడికక్కడ అడ్డుకున్నారని అన్నారు. టీడీపీ అంటే ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి భయం పట్టుకుందని తెలిపారు. ప్రజాబలం తన వైపే ఉందని, ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందుతామని చెబుతున్న కృష్ణారెడ్డితో మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కావలి ప్రజాగళం చంద్రబాబు నాయుడు రాకతో దద్దరిల్లిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి సైతం కూడా ఈరోజు కావలి నియోజకవర్గ సమస్యల పట్ల కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు సభ ఏ విధంగా జరిగింది, ఎలాంటి ఉత్తేజంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కావలి దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేలాది సంఖ్యలో ఈరోజు కార్యకర్తలు అయ్యుండొచ్చు. చంద్రబాబు నాయుడు రాక కోసం మీ విజయం పట్ల కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఏ విధంగా జరిగిందంటారు? అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు, 2 క్రిస్టియన్స్ పార్టీ గుడ్ ఫ్రైడే రోజు, 2 పవిత్రమైన రోజుల కలయికతో ఈరోజు కావలి పట్టణంలో ప్రజాగళం కార్యక్రమాన్ని మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మా కార్యకర్తలు నాయకులు అకుంఠ దీక్షతో ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం నా భూతో నా భవిష్యత్తు. వారు చేసిన శ్రమకు ఫలితం ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చినటువంటి పోయినాం. అటువంటి కార్యక్రమాన్ని కావలి చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఈరోజు మా నాయకుడు నిజంగా అదొక్కటే మనిషికి ఆనందం. మా నాయకుడు చాలా ఆనందంగా, చాలా అప్రిషియేషన్గా నన్ను అభినందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ కష్టానికి ఫలితం నా కార్యకర్తలు, ఈ కష్టానికి ఫలితం నా నాయకులు. వారందరూ కష్టపడిబట్టే ఈరోజు అందరూ సమిష్టి కృషి వల్ల ఈరోజు ఇది సభ బాగా సక్సెస్ అయింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ జరుగుద్దా, ఎప్పుడు ఓట్లేద్దామని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మొట్టమొదటిసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నాయకుడు మా ప్రాంతానికి వచ్చేసినప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తే మేము సైతం రేపటి ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజున వచ్చిన ప్రజలే రేపు విజయానికి నాందిగా చూపబోతున్నారనే విషయాన్ని కూడా మాకు అర్థమైంది. కావ్య కృష్ణారెడ్డి గారు, ఈరోజు నీ మీద ఇంత టార్గెట్ చేయడం, ఈరోజు సోషల్ మీడియా అయ్యుండొచ్చు, ఉదయం నుంచి కూడా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. సభ జరుగుతున్నటువంటి తరుణంలో కూడా ఈరోజు అనేక వాట్సాప్ల్లో, సోషల్ మీడియాలో చాలా మీ మీద ఈరోజు జరిగినటువంటి అసత్య ప్రచారాల పట్ల మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి టార్గెట్ చేయబోతున్నారు మీ మీద? ఒకటండి, నా మీద ఎటువంటి వ్యక్తిగత విషయాల్లో నాకెక్కడ లోపాలు లేవు, నా మీద క్రిమినల్ యాక్టివిటీస్ లేవు, లేదా నా మీద నేనేమైనా అరెస్ట్ చేసిన పద్ధతులు లేవు. నేను స్వచ్ఛందంగా సామాన్య వ్యక్తిగా బతికేటువంటి వ్యక్తిని. నన్ను విమర్శించేదానికి ఏ ఒక్క ఆధారం లేవు. నిరాధారమైన ఆధారాలకి ఇంక అర్థాలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా బురద జల్లాలనే ప్రయత్నం. ఈరోజు మా నాయకుడు వస్తున్నాడు. మా నాయకుడు, మా రవిచంద్ర, మా మాలేపాటి సుబ్బానాయుడు, మేమందరం కలిసి సమిష్టి కృషి మీద జరిగేటువంటి కార్యక్రమం. కార్యకర్తలందరూ కసిగా ఉన్నారు. తెలుగుదేశం గెలిపించుకోవాలంటే తహతహలాడుతున్నారు. కానీ దీన్ని వైఫల్యం చెందాలని, విఫలం చెందాలని, దీన్ని ఏదో విధంగా కుళ్ళు కుతంత్రాలతో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన ఏదో చేస్తున్నాడు. సభకు జనాలు రారు, దీనికి రాకపోతే బేదా రవిచంద్ర అసలు ఒక ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకొని చేసే సిగ్గుమాలిన పని మహాన్యూస్ చేస్తున్నాడంటే ఇంక అంతకంటే హీనమైన స్థితి లేదు. ఎన్ని కోట్లు పెట్టినా మహాన్యూస్ అధినేత గారు లేదా లోకల్ స్టాఫర్ గారు మీరు కాదు కదా, మీ 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 వాళ్ళందరూ దిగిన కావల్లో తెలుగుదేశం ప్రభంజనాన్ని మీరు ఆపలేరు. మీరు చేసే కొంది, మీరు చేసే అరాచకాలు, మీరు చేసేటువంటి అన్ని అబద్ధాలనే విషయం మా ప్రజలందరూ గుర్తించారు. బాబు గారు 2 గంటల్లో వస్తున్నాడనగా జనాలు రారని మీరు చెప్పడానికి, ప్రజల అభిమానాన్ని చంపడానికి నువ్వు చేతవద్దా, నీ వల్ల వద్దా ప్రజాభిమానాన్ని చంపడానికి? నిన్నటి వరకు తెలుగుదేశాన్ని అడ్డుపెట్టుకు బతికిన నువ్వు నా గురించి మాట్లాడటం, ప్రతాప్ రెడ్డికి అమ్ముడు పోయిన నువ్వు నా గురించి మాట్లాడటం, ఇది మంచి పద్ధతి కాదు. నీ సంస్థకే ఈరోజు కళంకం తెచ్చుకున్నావు. ఈ రోజున కావలిలో గంజాయి అమ్ముకున్నోడికి నువ్వు సపోర్టు, దుర్మార్గుడికి సపోర్టు, మనుషులను చంపినోడికి సపోర్టు, ఆస్తులను దోచుకున్నోడికి సపోర్టు. అటువంటి దుర్మార్గుడికి పంచిన చేరిన నీ వ్యవస్థకి ఇంతకంటే మేము చెప్పాల్సిన మా నోరే చెడిపోద్ది అనిపిస్తుంది బ్రదర్. ఇది పద్ధతులు కాదు, మార్చుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది మొత్తానికి కావలిలో ఈరోజు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు సభ విజయవంతంగా కొనసాగింది. ఎంతమంది కుట్రలు పన్నినా నా
సభని విజయవంతం చేయకూడదని చెప్పి ప్రస్తున్నటువంటి ఎమ్మెల్యే ఉండొచ్చు, మరికొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో అనేక సార్లు కూడా అనేక చక్కర్లు కొట్టడం జరిగింది. ఏదేమైనా కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కావలి నియోజకవర్గంలో బాబు గారి పర్యటన సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగడంతో కార్యకర్తలంతా కూడా ఆనందోత్సవంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు సక్సెస్ సభపై కావ్య కృష్ణారెడ్డి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావ్యారెడ్డిని.